మనము జామితికి సంబంధించి 2 వీడియోలు చేసుకున్నాం. ఎవరైనా వీడియోలు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను చూడండి. లాస్ట్ వీడియోలో మనము కోణం రకాలు, కోణం జతలు, వాటిలో మనకి ఇక్కడ కోణం జతల్లో మనకి ఇక్కడ 3 రకాలు ఉంటాయి. పూరక కోణాల జత ఒకటి, సంపూర్ణ కోణాల జత ఒకటి, సంయుగ్మ కోణాల జత ఒకటి. అది మనం లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాటికి సంబంధించి మనకి ఇక్కడ ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్, అలాగే న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్, అలాగే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అయితే మనకి పూరక కోణం ఏం చెప్పుకున్నాం, ఏవైనా 2 కోణాలు మొత్తము కలిపితే 90 అయితే అవి పూరక కోణాలకి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్స్ అనే కోణం యొక్క పూరక కోణం ఏమవుతుందంటే 90 - x అవుతుంది. అలాగే ఏమైనా 2 కోణాలు మొత్తము కలిపితే 180 అయింది అనుకోండి, ఆ 2 కోణాలు ఏం చెప్పుకున్నాం, సంపూర్ణ కోణాలకు చెప్పుకున్నాం. ఇప్పుడు x లో కోణం అయితే ఆ కోణం యొక్క సంపూర్ణ కోణం ఏమవుతుంది, 180 - x అవుతుంది. అలాగే సంయుగ్మ కోణం ఏం చెప్పుకున్నాం, ఏమైనా 2 కోణాలు మొత్తం కలిపితే 360 అయింది అనుకోండి, అటువంటి కోణాలు మనం సంయుగ్మ కోణాలకు చెప్పుకున్నాం. ఒక కోణం x అయితే ఆ కోణం యొక్క సంయుగ్మ కోణం ఏం చెప్పుకున్నాం, 360 - x అని చెప్పుకున్నాం. ఈ 3 క్వశ్చన్లు మనకి అంటే ఒక కోణం x అయినప్పుడు దాని యొక్క సంపూర్ణ కోణం ఎంత అవుతుంది, ఒక కోణం x అయినప్పుడు దానికి పూరక కోణం ఎంత అవుతుంది, ఒక కోణం x అయినప్పుడు దానికి సంయుగ్మ కోణం ఎంత అవుతుంది. ఈ 3 క్వశ్చన్లు మనకి ఇక్కడ టెట్ పరంగా అడిగే అవకాశం అయితే ఉంది. దేని పరంగా, టెట్. అయితే వీటిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ డిఎస్సి పరంగా 6 అప్లికేషన్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎన్ని? 6 క్వశ్చన్లు, 6 క్వశ్చన్స్. ఆ 6 క్వశ్చన్స్ ఏది, దాంట్లో ఇక్కడ ఈ 6 క్వశ్చన్ లో నేను ఇక్కడ 4 క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలో లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ 6 క్వశ్చన్స్ మనకి ఏంటంటే పేపర్ మీద పెన్ పెట్టకుండా మనం ఈజీగా చేయొచ్చు. దానికి మనము 2 సందర్భాలు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మొదటిది ఏంటంటే ఏం లేదండి, 360కి 180కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 180 అవుతుంది. అలాగే 180కి 90కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 90 అవుతుంది. అలాగే 360కి 90కి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 270 అవుతుంది. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందంటే ఎక్స్ ఒక కోణం, ఎక్స్ అనేది ఒక కోణం అంటే అది ఏ కోణం అవ్వచ్చు, అల్ప కోణమైన అవ్వచ్చు, అధిక కోణమైన అవ్వచ్చు, పరావర్తన కోణమైన అవ్వచ్చు. అంటే క్వశ్చన్ బట్టి మారిపోతుంటాం. ఆ సందర్భంలో ఎక్స్ కోణం యొక్క అంటే ఎక్స్ యొక్క పూరక కోణం యొక్క సంపూర్ణ కోణం అడిగాడు, పూరక కోణం యొక్క సంయుగ్మ కోణం అడిగాడు, అలాగే సంపూర్ణ కోణం యొక్క పూరక కోణం అడిగాడు, అలాగే సంపూర్ణ కోణం యొక్క సంయుగ్మ కోణం అడిగాడు, అలాగే సంయుగ్మ కోణం యొక్క పూరక కోణం అడిగాడు, అలాగే సంయుగ్మ కోణం యొక్క సంపూర్ణ కోణం అడిగాడు. ఏం లేదండి, ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, పూరక కోణం యొక్క సంపూర్ణ కోణం. ఇక్కడ ఒక కోణం ఇస్తాడు, ఇక్కడ ఒక కోణం జత ఇస్తాడు. దాంట్లో మనకి మొదటి ఇచ్చిన కోణం జత ఏది పూరక కోణం యొక్క సంపూర్ణ కోణం. పూరక కోణం అంతేండి, జనరల్ పూరక కోణం ఏంటి, 2 కోణాలు మొత్తం కలిసి 90 రావాలి. అంటే పూరక కోణం అంటే 90కి ఈక్వల్ అవ్వాలి 2 కోణాలు. అలాగే సంపూర్ణ కోణం అంటే 180కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ కూడా పూరక కోణం అంటే 90, అలాగే ఇక్కడ సంపూర్ణ కోణం ఎంత అవుతుందండి, 180, పూరక కోణం 90, సంపూర్ణ కోణం 180, సంయుగ్మ కోణం 360, సంయుగ్మ కోణం 360, పూరక కోణం 90, సంయుగ్మ కోణం 360, సంపూర్ణ కోణం 180. ఏం లేదండి, మనకి మొదటి ఇచ్చిన కోణము ఏ కోణం, చిన్న కోణం ఇది అంటే 90, 180. ఈ 2 కోణాల్లో మనకి ఇక్కడ ఇది చిన్న కోణం, ఇది పెద్ద కోణం. పూరక కోణం యొక్క సంపూర్ణ కోణం అడిగాడు. సో మనకి ఎప్పుడైతే సరే చిన్న కోణం ఇచ్చి పెద్ద కోణం అడిగాడు అనుకోండి, ఆ సందర్భంలో మనకి ఏమొస్తుందంటే ఎక్స్ కోణం ఇచ్చాడు కాబట్టి ఎక్స్ ప్లస్, చూడండి ఇక్కడ 80, 90 మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి, 90. అంటే ఎక్స్ ఒక కోణం అయినప్పుడు అది అల్ప కోణం అవ్వచ్చు, అధిక కోణం అవ్వచ్చు, పరావర్తన కోణం అవ్వచ్చు. అంటే క్వశ్చన్ బట్టి మారిపోతుంటుంది. అయితే ఇక్కడ పూరక కోణం యొక్క సంపూర్ణ కోణం అడిగినప్పుడు ఇక్కడ ఎక్స్ ఏ కోణం అవుతుందంటే అల్ప కోణం అవుతుంది. ఓకే, మనకేమడిగాడు ఇక్కడ పూరక కోణం యొక్క సంపూర్ణ కోణం అడిగాడు. ఎప్పుడైనా సరే మొదటి చిన్న కోణం ఇచ్చి రెండోసారి పెద్ద కోణం ఇచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా రావాల్సింది ఏంటంటే ప్లస్ రావాలి. ఓకే, ఇచ్చిన కోణం ఎక్స్ కాబట్టి ఎక్స్ రాసుకున్నాం. 180కి 90కి మధ్య డిఫరెన్స్ ఎంత, 90 కాబట్టి 90 రాసుకున్నాం. సో రెండో కొంచెం ఏమి ఇచ్చాడు, పూరక కోణం యొక్క సంయుగ్మ కోణం. సంయుగ్మ కోణం అంటే ఎంత అండి, 360. సంయుగ్మ కోణం ఎంత, 360 కదా. సో ఇప్పుడు మనకి పూరక కోణం చిన్న కోణం మొదటి ఇచ్చాడు, పెద్ద కోణం సెకండ్ వైపు ఇచ్చాడు. కాబట్టి దీని ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ ప్లస్ సంయుగ్మ కోణంకి సంయుగ్మ కోణం ఎంత, 360. సో 360కి 90కి డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనకి 270. కాబట్టి ఇక్కడ 270 వస్తుంది.
ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి చూడండి, థర్డ్ క్వశ్చన్, సంపూర్ణ కోణం యొక్క పూరక కోణం. క్వశ్చన్ ఏంటి, ఇక్కడ x ఒక అధిక కోణం అయినప్పుడు సంపూర్ణ కోణం యొక్క పూరక కోణం అంతా అడిగాడు ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ x ఒక కోణం ఉన్నప్పుడు ఇదే కోణం అవ్వచ్చు. సో క్వశ్చన్ మాత్రం ఇదే ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్. ఏ విధంగా, సంయుగ్మ కోణం యొక్క పూరక కోణం లేదా సంపూర్ణ కోణం యొక్క పూరక కోణం, సంపూర్ణ కోణం యొక్క సంయుగ్మ కోణం, ఈ విధంగా ఉంటుంది. ఈ సందర్భంలో మనకి మొదటి ఇచ్చిన కోణం చిన్నదైంది అనుకోండి, రెండోది ఇచ్చిన కోణం పెద్దదైంది అనుకోండి. సో పూరక కోణం అంటే 90, సంయుగ్మ కోణం సంపూర్ణ కోణం అంటే 180. అంటే ఇది చిన్నది, ఇది పెద్దది. ఆ సందర్భంలో ఖచ్చితంగా ప్లస్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంపూర్ణ కోణం యొక్క పూరక కోణం అంటే ఇక్కడ 180 అయింది, ఇదంతా అయిందండి 90 అయింది. అంటే ఇప్పుడు ఎన్నింటిలో పెద్దది, అది మొదటి ఇచ్చిన కోణం పెద్దది, సో రెండోసారి ఇచ్చిన కోణం చిన్నది. ఆ సందర్భంలో మనకి ఖచ్చితంగా ఏంటి వస్తుందంటే మైనస్ వస్తుంది. సో మైనస్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి ఎక్స్ నుంచి ఎక్స్ మనం ఇది యాడ్ చేసాం కదా, సో ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఇక్కడ ఏమైంది 180 90 మధ్య డిఫరెన్స్ ఎంత అండి 90. కాబట్టి ఎక్స్ మైనస్ 90 డిగ్రీస్ అవుతుంది. ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 90 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సంపూర్ణ కోణం యొక్క సంయుగ్మ కోణం. ఇక్కడ ఏమిచ్చాడు, చిన్న కోణం ఇచ్చాడు, ఇక్కడ పెద్ద కోణం ఇచ్చాడు. సో ఆ సందర్భంలో మనకి ఏం రావాలి, ప్లస్ రావాలి. ఓకే, సో ఎక్స్ ప్లస్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుందండి, ఇక్కడ 180 ఇచ్చాడు, 360 ఇచ్చాడు. సో 180 కి 360 మధ్య డిఫరెన్స్ ఎంత 180. కాబట్టి ఇక్కడ సంపూర్ణ కోణం యొక్క సంయుగ్మ కోణం ఎంత అవుతుందంటే ఎక్స్ ప్లస్ 180 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే సంయుగ్మ కోణం యొక్క పూరక కోణం. సో సంయుగ్మ కోణం యొక్క అంటే మొదటి ఇచ్చిన కోణం ఏ కోణం అండి, పెద్ద కోణం. సో రెండోసారి అడిగిన కోణం ఇది చిన్న కోణం. ఆ సందర్భంలో మనకి ఏమొస్తుంది, ఖచ్చితంగా మైనస్ వస్తుంది. సో ఎక్స్ మైనస్ ఇక్కడ 360 కి 90 మధ్య డిఫరెన్స్ ఎంత 270. కాబట్టి ఇక్కడ సంయుగ్మ కోణం యొక్క పూరక కోణం ఎంత అవుతుందంటే ఎక్స్ మైనస్ 270 డిగ్రీస్ అవుతుంది. అలాగే సిక్స్త్ క్వశ్చన్ ఏమవుతుంది చూడండి, సంయుగ్మ కోణం యొక్క సంపూరక కోణం. సో సంయుగ్మ కోణం అంటే ఎంతండి 360 కదా. సో ఇది పెద్ద కోణం, ఇది చిన్న కోణం. సో మొదటి పెద్ద కోణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. కాబట్టి ఎక్స్ మైనస్, సో ఇక్కడ ఎంత వస్తుంది నెంబరు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తుంది. సో 360 కి 180 మధ్య డిఫరెన్స్ ఎంత 180. కాబట్టి ఇక్కడ సంయుగ్మ కోణం యొక్క సంపూర్ణ కోణం ఎంత అవుతుంది, ఎక్స్ మైనస్ 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ మొదటి ఈ రెండింటికి ఎక్స్ ఒక అల్ప కోణం, ఈ రెండింటికి ఎక్స్ ఒక అధిక కోణం, ఈ రెండింటికి ఎక్స్ ఒక పరావర్తన కోణం. సో క్వశ్చన్ మనకి ఏమడుతుందంటే ఎక్స్ ఒక అల్ప కోణం అయినప్పుడు పూరక కోణం యొక్క అంటే ఎక్స్ యొక్క పూరక కోణం యొక్క సంపూరక కోణం అడుగుతాడు. లేదా ఎక్స్ ఒక అల్ప కోణం అయినప్పుడు ఎక్స్ యొక్క పూరక కోణం యొక్క సంయుగ్మ కోణం అడుగుతుంటాడు. లేదా ఎక్స్ ఒక అధిక కోణం అయినప్పుడు ఎక్స్ యొక్క సంపూర్ణ కోణం యొక్క పూరక కోణంతో అడుగుతుంటాడు. లేదా ఎక్స్ యొక్క అధిక కోణం అయినప్పుడు సంపూర్ణ కోణం యొక్క అంటే ఎక్స్ యొక్క సంపూర్ణ కోణం యొక్క సంయుగ్మ కోణంతో అడుగుతుంటాడు. లేదా ఎక్స్ ఒక పరావర్తన కోణం అయినప్పుడు ఎక్స్ యొక్క సంయుగ్మ కోణం యొక్క పూరక కోణం ఎంత, లేదా ఎక్స్ యొక్క సంయుగ్మ కోణం యొక్క సంపూర్ణ కోణంతో అడుగుతుంటాడు. సో మనకి ఈ 3 క్వశ్చన్స్ మనకి టెట్ పరంగా అడిగితే ఈ 6 క్వశ్చన్స్ మనకి ఇక్కడ టెట్ అని అడగచ్చు, లేదా డిఎస్ అని అడగచ్చు. సో అప్లికేషన్ మెథడ్ అడగాలంటే ఈ 6 కూడా మనకి టెక్స్ట్ బుక్ లో లేవండి. వీటిని బేస్ చేసుకుని మనకి ఈ 6 క్వశ్చన్లు కూడా అప్లికేషన్ అడిగే అవకాశం ఉంది. ఓకే, సో లాస్ట్ వీడియోలో నేను ఇవి మనం ప్రాబ్లమేటిక్ గా అంటే మనము ఏ విధంగా సాల్వ్ చేయాలి చెప్పాను. ఇక్కడ అవన్నీ అవసరం లేకుండా ఇచ్చిన క్వశ్చన్ లో మనకి ఇక్కడ మొదటి చిన్న కోణము, రెండోసారి పెద్ద కోణం ఇచ్చినప్పుడు అంటే చిన్న కోణం యొక్క పెద్ద కోణం అడిగినప్పుడు ప్లస్ వస్తుంది. ఓకే, అలా కాకుండా పెద్ద కోణం యొక్క చిన్న కోణం అడిగినప్పుడు ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. మరి ఇక్కడ రెండో కోణం ఏ కోణం వస్తుంది అంటే పూరక కోణము సంపూర్ణ కోణం అడిగినప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ అయితే ఎంతైతే అంత వస్తుంది. అలా కాకుండా పూరక కోణము సంయుగ్మ కోణం అడిగినప్పుడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత మనకి ఇక్కడ సంయుగ్మ కోణం అంటే ఎంత 360, పూరక కోణం అంటే ఎంత ఇక్కడ 90, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇక్కడ 270. కాబట్టి ఆ 270 ఇక్కడ వస్తుంది. ఇక్కడ రెండే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే 360 కి 180 మధ్య డిఫరెన్స్ 180, 180 కి 90 మధ్య డిఫరెన్స్ 90, 360 కి 90 మధ్య డిఫరెన్స్ 270. ఇది మొదటిది. రెండో పాయింట్ ఏంటంటే మొదటి చిన్న కోణం ఇచ్చినప్పుడు చిన్న కోణం నుంచి పెద్ద కోణం అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ప్లస్ రావాలి మధ్యలో. అలా కాకుండా మొదటి పెద్ద కోణం నుంచి దాని నుంచి చిన్న కోణం అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి మైనస్ రావాలి. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఈ 6 క్వశ్చన్స్ మనకి ఇక్కడ పెన్ను పెట్టకుండా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మనకి ఇక్కడ పూరక కోణము, సంపూరక కోణము, సంయుగ్మ కోణం ఈ మూడింటికి సంబంధించి న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఏ క్వశ్చన్ చూద్దాం. మనకి ఇక్కడ న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మొదటి సెమిస్టర్ బుక్ అండి అది. దాంట్లో మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 144 లో
ప్రగతిని పరిశీలిద్దామని అక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు చూడండి. మొదటిది ఏంటంటే ఇక్కడ మొదటి క్వశ్చన్ లో మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 4 క్వశ్చన్స్ లో మనకి ప్రతి కోణం యొక్క పూరక కోణం అడిగాడు. ఏమడిగాడు? పూరక కోణం అడిగాడు. రెండో క్వశ్చన్ లో ప్రతి కోణం యొక్క సంపూర్ణ కోణం అడిగాడు. మూడో క్వశ్చన్ లో ప్రతి కోణం యొక్క సంయుగ్మ కోణం అడిగాడు. ఓకే, అయితే మనకి ఏదైనా ఒక కోణం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కోణం యొక్క పూరక కోణం ఏం చెప్పాం? 90 - x అని చెప్పాం, అంతే కదా. సో మనకి ఫస్ట్ కోణం ఏమిచ్చాడు ఇక్కడ? 27 డిగ్రీల యొక్క పూరక కోణం అంతా అడిగాడు. సో మనకి ఎక్స్ యొక్క పూరక కోణం అంతా ఏంటి? 90 - x అయినప్పుడు 27 డిగ్రీల పూరక కోణం ఎంత అవుతుందండి? 90 - 27 అవుతుంది. అంటే ఎంత వస్తుంది? 63 వస్తుంది. అంటే 20 డిగ్రీలకు పూరక కోణం ఎంత అయింది? 63 డిగ్రీలు అయింది. అలాగే 43 డిగ్రీలకు పూరక కోణం ఎంత అవుతుందండి? 90 - 43. సో ఎంత వస్తుంది? 47 వస్తుంది. అలాగే కే యొక్క పూరక కోణం, ఎక్స్ యొక్క పూరక కోణం ఎంత అయిందండి? 90 - x అయింది. మరి కే యొక్క పూరక కోణం ఎంత అవుతుంది? 90 - k అవుతుంది. 2 డిగ్రీలు ఇచ్చాడు. సో 2 డిగ్రీలకు పూరక కోణం అడిగాడు. సో ఒక 2 డిగ్రీలు మనకి ఎంత కలిపితే 90 అవుతుంది? 2కి మనకి 88 కలిపితే 90 అవుతుంది. ఆ విధంగా చూసుకోవచ్చు. లేదా 90 - 2 కాబట్టి 90 - 20 ఎంత వస్తుందండి? 88 డిగ్రీస్ వస్తుంది. అంటే 2 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అయింది? 88 డిగ్రీలు అయింది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 4 కోణాలు ఇచ్చాడు. ప్రతి కోణం యొక్క సంపూర్ణ కోణం అడిగాడు. మనకి ఫస్ట్ వన్ ఇచ్చాడు ఇక్కడ 13 ఇచ్చాడు. సో ఎక్స్ ఒక కోణం అయినప్పుడు దాని యొక్క సంపూర్ణ కోణం ఎంత అవుతుందండి? 180 - x అవుతుంది. ఇప్పుడు 13 డిగ్రీల యొక్క సంపూర్ణ కోణం ఎంత అవుతుంది? 180 - 13 అవుతుంది. ఓకే, సో ఎంత వస్తుంది? 167 వస్తుంది. అలాగే 97 యొక్క సంపూర్ణ కోణం ఎంత అవుతుంది? 180 - 97, సో ఎంత వస్తుంది? 83 వస్తుంది. అలాగే ఏ డిగ్రీస్ యొక్క సంపూర్ణ కోణం ఎంత అవుతుంది? ఎక్స్ యొక్క సంపూర్ణ కోణం ఎంత అయిందండి? 180 - x అయింది. మరి ఏ యొక్క సంపూర్ణ కోణం ఎంత అవుతుంది? 180 - a డిగ్రీస్ అవుతుంది. 46 డిగ్రీస్ యొక్క సంపూర్ణ కోణం అడిగాడు. సో 46 డిగ్రీ సంపూర్ణ కోణం ఎంత అవుతుందండి? 134 అవుతుంది. సో 180 - 46 చేస్తే 134 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి థర్డ్ రామంలో 4 కోణాలు ఇచ్చాడు. ప్రతి కోణం యొక్క సంయుగ్మ కోణం అడిగాడు. సో మొదటి కోణం ఎంత ఇచ్చాడండి? 74 డిగ్రీస్ ఇచ్చాడు. మనకి ఎక్స్ ఒక కోణం అయినప్పుడు ఎక్స్ యొక్క సంయుగ్మ కోణం ఎంత అవుతుంది? 360 - x అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వల్ల మనకి ఎంత ఇచ్చాడు? 74 ఇచ్చాడు. సో 74 ఎంత అవుతుందండి? 360 - 74 అవుతుంది. సో ఎంత వస్తుంది? 286 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ 74 డిగ్రీస్ యొక్క సంయుగ్మ కోణం ఎంత అవుతుంది? 286 అవుతుంది. అలాగే 180 డిగ్రీస్ యొక్క సంయుగ్మ కోణం ఎంత అవుతుంది? 360 - 180. సో 360 - 180 ఎంత వస్తుందండి? 180 వస్తుంది. అంటే 180 డిగ్రీల యొక్క సంయుగ్మ కోణం ఎంత అయింది? 180 డిగ్రీస్ అయింది. మరి m డిగ్రీస్ యొక్క సంయుగ్మ కోణం ఎంత అవుతుంది? x డిగ్రీస్ యొక్క సంయుగ్మ కోణం ఎంత అయింది? 360 - x అయింది. మరి m యొక్క ఎంత అవుతుందండి? 360 - m అవుతుంది. 300 యొక్క సంయుగ్మ కోణం అడిగాడు. సో ఏమవుతుంది? 360 - 300 అంటే ఎంత వస్తుందండి? 60 వస్తుంది. అంటే 300 యొక్క సంయుగ్మ కోణం ఎంత అవుతుంది? 6 డిగ్రీస్ అవుతుంది. ఓకే, మనకి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా టెట్ పరంగా అడిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంకోసారి చూద్దాం. చూడండి, 2 అల్ప కోణాల జత సంపూర్ణ కోణాల జత ఏర్పరచలేవు అన్నాడు. సో ఇటువంటి మనకి ఏమొస్తుందంటే ఈ క్రింద వాటిలో సత్యమైనది ఏది లేదా అసత్యమైనది అని అడుగుతుంటాడు. సో మొదటి క్వశ్చన్ ఏంటంటే 2 అల్ప కోణాల జత సంపూర్ణ కోణాల జత ఏర్పరచలేవు. జనరల్ గా సంపూర్ణ కోణాల జత ఏర్పరచాలంటే 2 కోణాల మొత్తం ఎంత అవ్వాలి? 180 డిగ్రీలు అవ్వాలి. జనరల్ గా ఇక్కడ 2 కోణాలు ఇక్కడ 90 తీసుకుంటే 180 డిగ్రీస్ అవుతుంది. అంటే 2 కోణాలు ఏ కోణాలు అయ్యాయి? లంబ కోణాలు అయ్యాయి. అంటే 2 లంబ కోణాలు తీసుకుంటేనే అది మనకి ఇక్కడ సంపూర్ణ కోణం అయింది. సో మనకి ఏమన్నాడు? 2 అల్ప కోణాలు అన్నాడు. అంటే 90 కంటే తక్కువ కోణం 2 కూడా. సో 2 90 తీసుకుంటే 180 వస్తుంది. 2 కోణాలు కూడా 90 కంటే తక్కువ తీసుకుంటే 180 వచ్చే అవకాశం ఉందండి? లేదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఏమంటే ఈ క్రింద వాటిలో సత్యమైన అసత్యమైన అడుగుతుంటారు కదా, ఆ సందర్భంలో మొదటి క్వశ్చన్ వచ్చింది ఇక్కడ 2 అల్ప కోణాల జత సంపూర్ణ కోణాల జత ఏర్పరచలేవు. 2 అల్ప కోణాల జత సంపూర్ణ కోణాల జత ఏర్పరచలేవు. ఖచ్చితంగా మనకి 2 కోణాలు ఖచ్చితంగా లంబ కోణాలు అవ్వాలి, లేదా ఒకటి అధిక కోణం అయ్యి ఇంకొకటి అల్ప కోణమైన సందర్భంలో మాత్రమే
మనకి ఆ కోణాల జత అనేది ఏ కోణాలు అవుతాయంటే సంపూర్ణ కోణాల జత అవుతుంది. మనకి రెండు కోణాల జత సంపూర్ణ కోణాలు అవ్వాలంటే ఖచ్చితంగా రెండు అయితే అవ్వాలి, లంబ కోణాలు అవ్వాలి, లేదా ఒకటి అధిక కోణం అయితే రెండోది అల్ప కోణం అవ్వాలి. కాబట్టి ఇది కరెక్టే. రెండోది ఏమి చూడండి, పూరక కోణాల జతలో ప్రతి కోణము అల్ప కోణమే. పూరక కోణం అంటే ఏంటి, రెండు కోణాల మొత్తము కూడా మనకి ఇక్కడ 90 అవ్వాలి. సో అల్ప కోణం అంటే ఎంత ఏంటి, 90 కంటే తక్కువ ఉండేవి. సో రెండు కోణాలు కూడా 90 కంటే తక్కువ ఉంటేనే కదా రెండు కోణాలు మొత్తం కూడా మనకి 90 అవుతుంది. మనకి ఇది కూడా లాస్ట్ వీడియో చెప్పుకున్నాం. రెండు కోణాల జతలు పూరక కోణాలు అవ్వాలంటే ఖచ్చితంగా రెండు కోణాలు ఏ కోణాలు అయి ఉండాలి, అల్ప కోణాలు అయి ఉండాలి చెప్పుకున్నాం. అల్ప కోణాలు ఏంటి, రెండు కోణాల జత అనేదేమో పూరక కోణాలు అవ్వాలంటే ఖచ్చితంగా అవి అల్ప కోణాలు అవ్వాలి. రెండు కోణాల జత సంపూరకాలు అవ్వాలంటే ఖచ్చితంగా ఏ కోణాలు అవ్వాలి, ఒకటి అధిక కోణం అవ్వాలి, లేదా అల్ప కోణం అవ్వాలి, ఒకటి లేదా రెండు కూడా లంబ కోణాలు అవ్వాలి. ఓకే, ఒక చిన్న కాన్సెప్ట్ మనం లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదండి, అది అసలు చూడండి. ఇక్కడ రెండు కోణాలు మొత్తం కూడా మనకి ఇక్కడ పూరకాలు అయినప్పుడు ఒక కోణం శూన్య కోణం అయితే రెండవ కోణం ఏ కోణం అవుతుంది, ఇది ఒకటవ కోణం, ఇది రెండవ కోణం. ఒక కోణం శూన్య కోణం అయితే అంటే శూన్య కోణం ఎంత అండి, 0 డిగ్రీ. 0కి ఎంత కలిపితే 90 వస్తుంది, 90 కలిపితే 90 వస్తుంది. సో 90 డిగ్రీస్ మనకి ఏ కోణం అవుతుంది, ఇక్కడ లంబ కోణం అవుతుంది. ఏ కోణం, లంబ కోణం. అంటే రెండు కోణాల మొత్తము పూరక కోణాలు అయినప్పుడు అందులో ఒక కోణం శూన్య కోణం అయితే రెండవ కోణం లంబ కోణం అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ రెండు కోణాల మొత్తము కూడా సంపూర్ణ కోణాలు అయినప్పుడు అందులో ఒక కోణం శూన్య కోణం అయితే రెండవ కోణం అంటే ఒక కోణం 0 డిగ్రీ అయితే రెండవ కోణం ఎంత అవుతుంది, 0కి ఎంత కలిపితే 180 వస్తుంది, 180 కలిపితే 180 వస్తుంది. కాబట్టి ఇక్కడ 180 కాబట్టి 180 డిగ్రీస్ ఏ కోణం అంటామండి, సరళ కోణం అంటాం. అంటే రెండు కోణాలు సంపూరకాలు అయినప్పుడు ఒక కోణం శూన్య కోణం అయితే రెండవ కోణం ఏ కోణం అవుతుంది, సరళ కోణం అవుతుంది. అలాగే రెండు కోణాల మొత్తము కూడా ఇక్కడ సంయుగ్మ కోణం అయినప్పుడు ఒక కోణం శూన్య కోణం అయితే రెండవ కోణం ఎంత అవుతుంది, సో 0 డిగ్రీ అయింది అనుకోండి, 0కి ఎంత కలిపితే 360 వస్తుంది, 360 కలిపితే 360 వస్తుంది. కాబట్టి 360 అంటే ఏ కోణం అండి, సంపూర్ణ కోణం. సంపూర్ణ లేదా పరిపూర్ణ. రెండు కోణాలు సంయుగ్మ కోణం అయినప్పుడు ఒక కోణం శూన్య కోణం అయితే రెండో కోణం ఏ కోణం అవుతుంది, సంపూర్ణ కోణం అవుతుంది. మనకు అడుగుతుంటాడు ఏమంటాడు, రెండు కోణాల మొత్తము కూడా సంపూర్ణ కోణం అయినప్పుడు అందులో ఒక కోణము సరళ కోణమైన ఇంకొక కోణం ఏ కోణం అడుగుతుంటాడు. లేదా రెండు కోణాల మొత్తము సంపూరకాలు అయినప్పుడు అందులో ఒక కోణము శూన్య కోణమైన రెండవ కోణం ఏ కోణం అడుగుతుంటాడు. సో చూసుకోవాలి ఏంటివి, 0 అయితే సరళ కోణము సంపూర్ణ కోణాలకి, పూరక కోణాలకి అయితే 0 అయితే ఇంకొకటి లంబ కోణం అయింది, అదే సంయుగ్మ కోణానికి అయితే 0 అయితే రెండవ కోణం ఏ కోణం అయింది, సంపూర్ణ కోణం అయింది. ఓకే, ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చాడు చూడండి, పటంలో యాంగిల్ బి మరియు యాంగిల్ ఈ అనేట పూరక కోణాలు అంట. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఎక్స్ విలువ అడిగాడు. ఇక్కడ మనకి యాంగిల్ బి ఏమి ఇచ్చాడు చూడండి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 ఇచ్చాడు. అలాగే యాంగిల్ ఈ ఎంత ఇచ్చాడు, 35 ఇచ్చాడు. మనకేమన్నాడు, యాంగిల్ బి యాంగిల్ ఈ రెండు కూడా ఏ కోణాలు అన్నాడు, పూరక కోణాలు అన్నాడు. అంటే ఏంటి అర్థం, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఈ ఎంత అవ్వాలి, 90 అవ్వాలి. సో యాంగిల్ బి అంటే ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, ఎక్స్ ప్లస్ 10 ఇచ్చాడు, ప్లస్ యాంగిల్ ఈ ఎంత ఇచ్చాడు, 35 ఇచ్చాడు, ఇజ్ ఈక్వల్ టు 90కి ఈక్వల్ చేయాలి. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 10 ప్లస్ 35 అంటే ఎంత అవుతుందండి, 45 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 90. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది, 90 ప్లస్ 45 లెక్క ఏమవుతుంది, -45 అవుతుంది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 45 అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు, లేదా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి యాంగిల్ బి యాంగిల్ ఈ రెండు కూడా ఏ కోణాలు అన్నాడు, పూరక కోణాలు అన్నాడు. అందులో ఒక కోణం ఎంత ఇచ్చాడు, 35 ఇచ్చాడు. సో 35 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అవుతుందండి, 90 మైనస్ 35 అవుతుంది, అంతే కదా. సో 90 మైనస్ 35 అంటే ఎంత వస్తుంది, 55 వస్తుంది. అంటే ఈ 35 డిగ్రీస్ యొక్క పూరకోణం ఎంత అయింది, 55 అయింది. మరి ఇక్కడ ఈ యాంగిల్ ఈ యొక్క పూరకోణం ఎంత అయిందండి, యాంగిల్ బి అయింది. అంటే 35 డిగ్రీస్ యొక్క పూరకోణం ఎంత అయినట్లు లెక్క, ఎక్స్ ప్లస్ 10 అయినట్లు లెక్క. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్ 10 అన్న 55 అన్న ఒకటేని. సో మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 55 కి ఈక్వల్ చేసుకుంటే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 55 మైనస్ 10 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఇది మొదటి మోడల్, ఇది రెండో మోడల్. ఏ విధంగా చేసినా సరే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది.
సో మీరు ఎక్కువగా ఇది మైండ్ లో పెట్టుకుంటే మంచిది. ఏది రెండు కోణాలు మొత్తం కూడా 90కి ఈక్వల్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఏమి చూడండి. సంపూర్ణ కోణాల జత అంటే ఇక్కడ 4:5 నిష్పత్తిలో ఉన్నదంట. అయితే ఆ కోణాలు ఏమని అడిగాడు ఇక్కడ మనకి సంపూర్ణ కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. దీన్ని మనము రెండు విధాలుగా చేయొచ్చండి. మొదటి రకం ఏంటంటే ఇచ్చిన నిష్పత్తులు మనం ఏం చేయాలంటే భాగాలు కలపాలి. ఇక్కడ మనకి 4 భాగాలు ప్లస్ 5 భాగాలు మొత్తం ఎంత అవుతుందండి? 9 భాగాలు అవుతుంది. మనకిది ఏ నిష్పత్తి? సంపూర్ణ కోణాల నిష్పత్తి. సంపూర్ణ కోణం అంటే ఎంత అండి? 180 డిగ్రీస్ కదా. అంటే 9 భాగాలు ఎంతకి సమానం? 180 డిగ్రీలు సమానం. మరి ఒక భాగం ఎంత అవుతుందండి? అప్పుడు 180ని మనము 9తో భాగించాలి. అప్పుడు ఎంత వస్తుంది? 20 డిగ్రీలు వస్తుంది. అంటే ఒక భాగం ఎంత అయింది? 20 డిగ్రీలు అయింది. మనకి ఇక్కడ మొదటి కోణం ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు కాబట్టి 4 × 20 అవుతుంది. 4 20ల 80 అవుతుంది. అంటే మొదటి కోణం ఎంత అవుతుంది? 80 డిగ్రీలు. రెండవ కోణం ఏమవుతుంది? రెండవ కోణం అంతే అండి, 5 భాగాలు కాబట్టి 5 × 20 అవుతుంది. 5 20ల 100 కాబట్టి రెండవ కోణం ఎంత అవుతుంది? 100 డిగ్రీలు అవుతుంది. ఇది మనకి ఇక్కడ మొదటి మోడల్. సో ఏం చేయాలి మొదటి మోడల్ అంటే ఇచ్చిన నిష్పత్తిలో మనకి ఆ భాగాల మొత్తము కూడా కలిపేసి మనకి సంపూర్ణ కోణం అన్నప్పుడు ఏం చేయాలంటే 180 మనము ఆ భాగాలతో భాగించాలి. పూర్వ కోణం అనుకోండి 90ని మనము ఆ భాగాలతో భాగించాల్సి వస్తుంది. లేదా సంయుగ్మ కోణం అంటే ఆ సంయుగ్మ కోణాలు మొత్తం 360 కాబట్టి 360ని మనము భాగాలతో భాగించాల్సి వస్తుంది. ఇది మొదటి మోడల్. సో రెండో మోడల్ ఏం చేయొచ్చు అంటే రెండో మోడల్లో మనకి ఇచ్చిన కోణాల్లో మనము 4:5 ఇచ్చాడు కదా. సో మనకు మొదటి కోణము 4x అనుకోవాలి, రెండవ కోణం 5x అనుకోవాలి. సో వీటి యొక్క మొత్తం ఏమైంది? సో ఈ రెండు కోణాలు ఏ కోణాలండి? సంపూర్ణ కోణం కాబట్టి 180కి ఈక్వల్ చేయాలి. సో 180కి ఈక్వల్ చేస్తే 9x = 180 అవుతుంది. సో x = 180/9 అవుతుంది. 9 1s 9 20s. సో x = ఎంత అయింది? 20. సో ఇక్కడ మనకి 4 × x బదులు 20 రాసుకుంటే 4 20s 80 అవుతుంది. అంటే మొదటి కోణం ఎంత? 80. సో రెండో కోణం ఎంత అండి? 5x. సో 5 × 20 అవుతుంది. 5 20s 100. అంటే రెండో కోణం ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో మనం ఏ విధంగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి 7th క్లాస్ లో న్యూ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ మనకి ఇక్కడ ఎక్సర్సైజ్ 4.1 లో మనకి ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడు. వాటిలో మనకి ఇక్కడ పూరక కోణాల జత అలాగే సంపూర్ణ కోణాల జత ఏదో తెలియాలి. చూడండి, ఇక్కడ మొదటి క్వశ్చన్ లో 90 డిగ్రీల పటం ఇచ్చాడు, అలాగే 20 డిగ్రీల పటం ఇచ్చాడు. ఈ రెండు కూడా అయితే సంపూర్ణ కోణాల జత అవ్వాలి లేదా పూర్వ కోణాల జత అవ్వాలి. సో రెండు కలిపి మనకి ఎంత వస్తుందండి? ఇక్కడ 110 వస్తుంది. మనకి ఇక్కడ పూర్వ కోణాలు ఎంత రావాలి? 90 రావాలి. సంపూర్ణ కోణాలు అంటే 180 రావాలి. సో రెండు రాలేదు కాబట్టి ఈ జత అనేదేమో పూర్వ కోణాల జత అవ్వదు, అలాగే సంపూర్ణ కోణాల జత కూడా అవ్వదు. అలాగే ఈ రెండు చూడండి ఇక్కడ. సో 125 55 ఈ రెండు కూడా కలిపి ఎంత వస్తుందండి? 170 వస్తుంది. సో 180 వస్తుంది. సో 180 వచ్చినప్పుడు ఈ రెండు కోణాల జత ఏ కోణం జత అవుతుంది? ఇక్కడ సంపూరక కోణాల జత అవుతుంది. సంపూరక కోణాల జత. అలాగే 60 30 ఈ రెండు కోణాల కలిపి మనకి ఎంత వస్తుందండి? 90 వస్తుంది. అంటే ఈ రెండు కోణాల జత కూడా ఏ కోణాల జత అవుతుంది? పూరక కోణాల జత అవుతుంది. అలాగే 4th వన్ ఏమి చూడండి, 50 130 ఈ రెండు కోణాల కలిపి ఎంత వస్తుందండి? 180 వస్తుంది. అంటే ఈ రెండు కోణాల జత ఏ కోణాల జత అవుతుంది? సంపూర్ణ కోణాల జత అవుతుంది. అలాగే 5th వన్ ఏమి ఇచ్చాడు? 11 79 సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 90 వస్తుంది. అంటే ఈ రెండు కోణాలు ఏ కోణాలు అవుతాయి? పూరక కోణాలు అవుతాయి. పూరక కోణాల జత అవుతుంది. అలాగే 6th వన్ ఏమి ఇచ్చాడు? 40 120 ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 160 వస్తుంది. సో 160 మనకి 90 రావాలి, 180 రావాలి. సో రెండు రాలేదు కాబట్టి ఈ కోణాల జత అనేదేమో పూరక కోణాల జత అవ్వదు, అలాగే సంపూర్ణ కోణాల జత కూడా అవ్వదు. ఇది మనకి ఇక్కడ మొదటి రామం. మొదటి రామం మనకి ఏం ఇచ్చాడు? 6 డయాగ్రామ్ ఇచ్చాడు. వాటిలో పూరక కోణాల జత ఏదో సంపూర్ణ కోణాల జత ఏదో మనకి కనుక్కోమన్నాడు. సో సెకండ్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏమి చూడండి, రెండు పూరక కోణాల జత అంట 2:3 నిష్పత్తిలో ఉందంట. అయితే ఆ కోణాలు కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకి రెండు పూరక కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 2:3 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ రెండు మోడల్లో చెప్పుకున్నాం. మొదటి మోడల్ ఏం చేసాం? వాటి యొక్క భాగాల మొత్తాన్ని యాడ్ చేసాం. సో 2 + 3 చేసినట్లయితే ఎంత వస్తుందండి? 5 వస్తుంది. మనకేమన్నాడు? ఈ 2:3 అనేదేమో ఏ కోణాల నిష్పత్తి?
పూరక కోణాల నిష్పత్తి. సో పూరక కోణం అంటే ఎంత అవ్వాలండి? 90 అవ్వాలి. అంటే ఈ 5 భాగాలు దేనికి సమానం అవ్వాలి? 90కి సమానం అవ్వాలి. అంటే ఈ 90ని మనము 5తో డివిజన్ చేసినట్లయితే ఒక భాగం ఎంత వస్తుంది? 5 ఒకట్లు 5 ఒకట్లు 5 8. అంటే ఒక భాగం ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఇప్పుడు మనకి మొదటి కోణం ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. అంటే 2 × 18 అంటే ఎంత అవుతుందండి? 36 అవుతుంది. రెండో కోణం ఎంత ఉందండి? 3 భాగాలు. అంటే 3 × 18 3 18 54. అంటే మొదటి కోణం 36, రెండవ కోణం 54. ఇది మనకి మొదటి మోడల్. సో రెండో మోడల్ ఏం చేసి చెప్పాము? ఇచ్చిన కోణాల నిష్పత్తిలో మొదటి కోణాన్ని మనము 2x గా తీసుకోవాలి, రెండవ కోణాన్ని 3x గా తీసుకోవాలి. ఆ రెండు కోణాలు కూడా పూరక కోణాలు కాబట్టి వాటి యొక్క మొత్తాన్ని మనం దేనికి సమానం చేయాలి? 90కి సమానం చేయాలి. సో మొత్తం ఎంత అవుతుంది? 5x అవుతుంది. 5x = 90, x = 90/5, 5 1s 5 18s. అంటే x ఎంత వచ్చిందండి? 18 వచ్చింది. సో మొదటి కోణం ఎంత? 2x. అంటే 2 × 18 36 అవుతుంది. అలాగే సెకండ్ కోణం ఎంత అండి? 3x. అంటే 3 × 18 అంటే ఎంత వస్తుందండి? 54 వస్తుంది. అంటే మొదటి కోణం 36, రెండవ కోణం 54. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ వచ్చాడు చూడండి. యాంగిల్ ఏ, యాంగిల్ క్యూ అనే రెండు కోణాలు ఇచ్చాడు. ఆ రెండు కోణాలు కూడా ఏ కోణాలు అన్నాడు? పూరక కోణాలు అన్నాడు. సో పూరక కోణాల్లో యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడండి? యాంగిల్ ఏ = 9x ఇచ్చాడు. అలాగే యాంగిల్ క్యూ = ఎంత ఇచ్చాడండి? 36 ఇచ్చాడు. అయితే ఈ సందర్భంలో మనకి ఇక్కడ ఎక్స్ విలువ ఎంత అడిగాడు. ఇక్కడ మనకి యాంగిల్ ఏ, యాంగిల్ క్యూలు ఏ కోణాలు? పూరక కోణాలు. అంటే అర్థం ఏంటి? ఆ రెండింటి యొక్క మొత్తము కూడా మనకి ఎంత అవ్వాలి? 90కి ఈక్వల్ అవ్వాలి. సో 90కి ఈక్వల్ అయినప్పుడు యాంగిల్ ఏ ఎంత అండి? 9x ప్లస్ యాంగిల్ క్యూ ఎంత? 36. సో = 90 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ 36 అయితే ఏమవుతుందండి? 9x = 90 - 36 అవుతుంది. సో 90 - 36 అంటే 54 అవుతుంది. సో 54 కాబట్టి 9x = 54, x = 54/9. ఇక్కడ 9 గుణిస్తుంది, వస్తే భాగిస్తుంది కాబట్టి 9 1 9 6. సో x = ఎంత వచ్చిందండి? 6. x విలువ ఎంత? 6. ఓకే, ఇది మనకి ఇక్కడ మొదటి మోడల్. దీన్ని మనం రెండో విధంగా కూడా చేయొచ్చండి. సో రెండో విధంగా ఈ విధంగా చేయొచ్చు. ఈ రెండింటిలో మనకి ఇక్కడ ఒక కోణం బాగా తెలుసు. ఏ కోణం? 36 మనకి ఇక్కడ బాగా ఇచ్చాడు. రెండవ కోణం 9x గా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఈ కోణం అనేదేమో 36 యొక్క మనకి పూరక కోణం ఎంత అవుతుందండి? 90 - 36 అవుతుంది. సో ఆ సందర్భంలో మనకి ఎంత వస్తుందండి? ఇది 54 వస్తుంది. అంటే 36 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అయింది? 54 అయింది. మరి ఇక్కడ 36 డిగ్రీల పూరక కోణం ఎంత అయింది? 9x. అంటే ఇది 36 డిగ్రీల పూరక కోణమే, ఇది కూడా 36 డిగ్రీల పూరక కోణం. అంటే రెండు కూడా ఏమవ్వాలి? సమానం అవ్వాలి. 9x కూడా ఎంత అవుతుందండి? 54 అవుతుంది. సో x = 54/9, 9 1s 9 6. సో x = 6 అవుతుంది. ఇది మనకి ఇక్కడ రెండో మోడల్. మూడో మోడల్ కూడా చేయొచ్చు. మూడోది ఏంటి? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి? యాంగిల్ ఏ 9x ఇచ్చాడు. సో 9x ఇచ్చినప్పుడు 9x యొక్క పూరక కోణం ఎంత అవుతుంది? x యొక్క పూరక కోణం ఎంత అండి? 90 - x. మరి 9x యొక్క పూరక కోణం ఎంత అవుతుంది? 90 - 9x అవుతుంది. అంతే కదా? సో 90 - 9x ఇదేంటిది? ఈ 9x యొక్క పూరక కోణం. మరి మనకేమి ఇచ్చాడు ఇక్కడ ప్రాబ్లం లోనా? 9x యొక్క పూరక కోణం ఎంత ఇచ్చాడు? 36 ఇచ్చాడు. అంటే దీన్ని మనము 36 కి ఈక్వల్ చేసుకోవచ్చు. సో ఆ సందర్భంలో మనకి ఇక్కడ -9x అవతలకి ఏమవుతుంది? +9x అవుతుంది. ఈ +36 ఇటు వస్తే ఏమవుతుంది? -36 అవుతుంది. అంటే 90 - 36 = 9x అవుతుంది. సో ఇదంతా వస్తుంది 54 వస్తుంది. = 9x. సో x ఏమవుతుంది? 54/9, 9 1s 9 6. సో x = 6. ఓకే, ఈ మూడు మోడల్ మనకి ఇక్కడ ఇది మనకి గుర్తు పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చాడు చూడండి. యాంగిల్ ఏ, యాంగిల్ బిలు సంయుగ్మ కోణాలంట. యాంగిల్ ఏ = యాంగిల్ బి అయినా ఆ కోణాలు ఏమని అడిగాడు. ఇక్కడ మనకి సంయుగ్మ కోణాలనే కాదు, పూరక కోణాలు అయినప్పుడు అలాగే సంపూరక కోణాలు అయినప్పుడు కూడా యాంగిల్ ఏ = యాంగిల్ బి అనే సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి 3 సందర్భాల్లో యాంగిల్ ఏ, యాంగిల్ బిలు పూరక కోణాలు అయినప్పుడు అలాగే సంపూరక కోణాలు అయినప్పుడు అలాగే సంయుగ్మ కోణాలు అయినప్పుడు ఈ రెండు కోణాలు మొత్తము కూడా పూరక కోణాలు అయినప్పుడు
అలాగే సంపర్క కోణాలు అయినప్పుడు సంయుగ్మ కోణాలు అయినప్పుడు ఏ సందర్భంలోనా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అయినప్పుడు ఆ సందర్భంలో ఈ రెండు కోణాలు కూడా పూర్వ కోణాలు అనుకోండి అంటే ఎంత అవ్వాలి 90 అవ్వాలి. అప్పుడు ఈ రెండు కోణాలు ఏ కోణాలు సమాన కోణాలు కదా అంటే ఇది మనము ఎక్స్ గా తీసుకుంటే ఇది కూడా ఎక్స్ అవుతుంది. అప్పుడు 2x వస్తుంది విలువ. అప్పుడు మనం ఏం చేయాలి 2x కి 90 గా ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ విలువ ఎంత వస్తుందండి 45 వస్తుంది. అంటే రెండు కోణాలు పూరక కోణాలు అయినప్పుడు మరి ఆ రెండు కోణాలు ఒకదానికొకటి సమానమైనప్పుడు ఆ సందర్భంలో కోణాలు ఏమవుతాయంటే 45 ఏం లేదు ఈ 90కి సగం సగం చేస్తే మనకు అయిపోతుంది. అలాగే సేమ్ సంపర్క కోణం ఎంత అవ్వాలండి 180 అవ్వాలి. రెండు కోణాలు మొత్తము కూడా సంపర్క కోణం అయినప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ బి అయితే ఏ బి విలువలు ఎంత అవుతాయంటే 180లో సగం ఎంత అండి 90 కాబట్టి 90 అవుతాయి ఆ కోణాలు. అలాగే రెండు కోణాలు మొత్తం కూడా సంయుగ్మ కోణాలు అయినప్పుడు సో సంయుగ్మ కోణం ఎంత అండి 360 అయిన సందర్భంలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అయితే సో ఏ బి విలువలు ఎంత అవుతాయి సో 360 సగం అంటే 180 కాబట్టి 180 అవుతాయి. ఓకే ఈ మూడు గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఫిఫ్త్ ప్రాబ్లం ఏమిటంటే రెండు కోణాలు మొత్తం కూడా సంయుగ్మ కోణాలు అయినప్పుడు ఆ రెండు కోణాలు కూడా సమానమైతే ఆ రెండు కోణాలు ఏ కోణాలు అడిగాడు. సో ఇది అవే పూర్వ కోణాలు అయితే 45 అవుతాయి, సంపూర్ణ కోణాలు అయితే 90 అవుతాయి, సంయుగ్మ కోణాలు అయితే 180 అవుతాయి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ లో 5th క్వశ్చన్ 6th క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదండి అది వచ్చు. నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ ఏమి చూడండి. రెండు కోణాలు ఇచ్చాడు ఇక్కడ. ఆ రెండు కోణాలు కూడా సంపూర్ణ కోణాలు అన్నాడు. ఆ రెండు కోణాలు ఒక కోణం ఏమి ఇచ్చాడు ఇక్కడ 5x ఇచ్చాడు, ఇంకొక కోణం 30 ఇచ్చాడు. ఈ రెండు కోణం కూడా ఏ కోణాలు అన్నాడు సంపూర్ణ కోణాలు అన్నాడు. కాబట్టి మనం దేనికి ఈక్వల్ చేసుకోవాలి 180కి ఈక్వల్ చేయాలి. సో వీటి మొత్తము కూడా ఏమైంది 180 అవుతుంది. ఆ సందర్భంలో మనకి ఇక్కడ 5x is equal to 30 అవసరం ఏమవుతుందండి 180 మైనస్ 30 అవుతుంది. సో 5x is equal to 180 మైనస్ 30 అంటే 150. సో x is equal ఎంత అవుతుంది 150/5. 5 1s 5 30s. సో x is equal ఎంత అయింది 30 అయింది. సో కొన్ని సందర్భాలు మనకి ఏమవుతుందంటే ఈ x విలువ అడుగుతుంటాడు, లేదా కొన్ని సందర్భాల్లో ఒక కోణం మనకి ఇచ్చాడు కాబట్టి రెండవ కోణం ఎంత అడుగుతుంటాడు. సో ఒక కోణం 30 కాబట్టి రెండు కోణం మొత్తం కూడా సంపూర్ణ కోణం కాబట్టి రెండవ కోణం ఏమవుతుందండి 180 మైనస్ 30 అవుతుంది అంటే 150 వస్తుంది. సో ఆ విధంగా చేయొచ్చు. లేదా x 30 వచ్చింది కాబట్టి ఈ 30 మనము 5 into 30 గా రాసుకుంటే 5 30 ఎంత అవుతుందండి 150 అలాగనే చేయొచ్చు. ఓకే అలా కాకుండా ఈ రెండు కోణాలు మొత్తం కూడా పూర్వ కోణాలు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి సో 5x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ ఎంతకి ఈక్వల్ చేయాలి 90కి ఈక్వల్ చేయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ 5x ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 30 అవుతుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 60/5 అవుతుంది. 5 1s 5 12s. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 12 వచ్చింది. ఓకే సో మనకి ప్రాబ్లం పెట్టి మారిపోతుంటాయి. సో ఈ రెండు సంపూర్ణ కోణాలు కాబట్టి 180కి ఈక్వల్ చేస్తాం. అవే పూర్వ కోణాలు అంటే 90కి ఈక్వల్ చేయాలి. అవే సంయుగ్మ కోణాలు అంటే 360కి ఈక్వల్ చేయాలి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 8th క్వశ్చన్ అలాగే 10th క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ రెండు క్వశ్చన్లు కూడా నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు లాస్ట్ వీడియో చూడండి. 9th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఒక కోణం దాని సంపూర్ణ కోణం కంటే 40 ఎక్కువ అన్నాడు. ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఆ రెండు కోణాలు ఏమని అడిగాడు. సో ఇక్కడ మనకి ఇవి రెండు మోడల్లో చేయించండి. మొదటి మోడల్ ఏంటంటే మనకేమన్నాడు ఒక కోణం దాని సంపూర్ణ కోణం కంటే 40 ఎక్కువ అన్నాడు. సో మీరు ఏమనుకుంటారంటే ఒక కోణం గురించి ముందు మీరు x అనుకోండి ఒక కోణాన్ని. సో x అయినప్పుడు దీని యొక్క సంపూర్ణ కోణం ఎంత అవుతుందండి 180 మైనస్ x అవుతుంది. మనకేమన్నాడు ఒక కోణం దాని సంపూర్ణ కోణం కంటే ఎంత ఎక్కువ అన్నాడు 40 ఎక్కువ అన్నాడు. అంటే 180 మైనస్ x కంటే ఎంత ఎక్కువ 40 ఎక్కువ అంట. 40 ఎక్కువ అన్నాడు అంటే ఈ కోణం దేనికి సమానం అవుతుంది x కి సమానం అవుతుంది. ఎందుకు సమానం అవుతుందండి మనకేమన్నాడు ఒక కోణం దాని సంపూర్ణ కోణం కంటే 40 ఎక్కువ అన్నాడు. అంటే దీనికంటే 40 ఎక్కువ ఇదే కదా. అంటే ఈ కోణం దేనికి సమానం అవుతుంది దీనికి సమానం అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ x ప్లస్ 40 అవుతుంది. సో సింప్లిఫై చేసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ x ప్లస్ 40 అవుతుంది. సో మైనస్ x ఇటు వస్తే ఏమవుతుందండి ప్లస్ x అవుతుంది. అంటే x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 40 అంటే 220. సో 220 కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ 220 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 220/2. 2 1s 2 1 10s అంటే x ఈజ్ ఈక్వల్ టు
110. అంటే ఒక కోణం 110 అయినప్పుడు రెండో కోణం ఎంత అవుతుందండి? 70 అవుతుంది. సో 70 కంటే 40 ఎక్కువే కదా. సో ఆ విధంగా చేయొచ్చు. ఇది మొదటి మోడల్. ఇదంతా వేస్ట్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే 40 ఎక్కువ అన్నాడు, 40 ఎక్కువైనా 40 తక్కువైనా సరే మనకేమన్నాడు ఇక్కడ ఆ రెండు కోణాలు కూడా సంపూర్ణ కోణం అన్నాడు కదా. దాని సంపూర్ణ కోణం కంటే 40 ఎక్కువ అన్నాడు కాబట్టి మీరు అది 40 ఎక్కువైనా 40 తక్కువైనా సరే ఏం చేస్తారంటే సంపూర్ణ కోణం అన్నాడు కాబట్టి ఆ 180 నుంచి ఇచ్చిన వాటిని ఏం చేస్తారంటే తీసివేసింది. తీసేస్తే ఎంత వస్తుందండి? 140 వస్తుంది. సో ఈ 140 అనేది ఏమవుతుందంటే ఈ 140లో సగం కోణం అనేది ఏమో ఎంత అవుతుందండి? 70 డిగ్రీలు అవుతుంది. అది ఒక కోణం అవుతుంది. సో రెండో కోణం, సో మనకి ఇక్కడ రెండు కోణం అవుతుంది ఎంత అండి? సంపూర్ణాలు కాబట్టి ఒక కోణం 70, రెండో కోణం ఎంత అవుతుందండి? 110 డిగ్రీలు అవుతుంది. ఇది మనకి ఈజీ మెథడ్. ఏం లేదు, ఇచ్చిన క్వశ్చన్ లో మనకి 40 ఎక్కువ అన్నా 40 తక్కువ అన్నా ఏం చేస్తారంటే సంపూర్ణ కోణం అంటే 180 నుంచి మనము తీసివేయాలి. అలా కాకుండా పూర్వక కోణం అనుకోండి. సో పూర్వక కోణం ఏం చేయాలి? 90 నుంచి మనం తీసివేయాల్సి వస్తుంది. ఓకే, ఇచ్చిన కోణంలో మనకి ఇక్కడ 40 ఎక్కువ అన్నాడు కాబట్టి 180 నుంచి 40 తీసివేసాను. తీసేస్తే ఎంత వచ్చింది? 140 వచ్చింది. అయితే ఇది మనకు కావాల్సింది వచ్చిన కోణంలో సగం కోణం. సగం కోణం ఎంత? 70 కదా. ఆ 70 అనేది ఒక కోణం అవుతుంది. రెండవ కోణం ఎంత అవుతుందంటే ఈ రెండు కోణం మొత్తం మనకి ఎంత రావాలి? సంపూర్ణ కోణం కావాలి కాబట్టి ఒకటి 70 అయితే రెండోది ఏమవుతుంది? 110 అవుతుంది. సో కొన్ని సందర్భంలో ఏమవుతుందంటే ఆ కోణాల్లో చిన్న కోణం ఏది లేదా అల్ప కోణం అడుగుతుంటాడు. సో అల్ప కోణం అయితే 70 అవుతుంది, అధిక కోణం అయితే ఎంత అవుతుంది? 110 డిగ్రీలు అవుతుంది. లేదా పెద్ద కోణం అయినా సరే 110 డిగ్రీలు అవుతుంది. ఓకే, ఇక్కడతో మనకి ఇక్కడ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో పూరక కోణము, సంపూరక కోణము, సంయుగ్మ కోణం ఈ మూడింటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అలాగే 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.